ఫస్ట్ మనం బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి, తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్నాక ఇలాగ ఒక గిన్నెలో తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు మురిగే వరకు వాటర్ వేసుకోవాలి మనం. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు కరిగే వరకు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి, ఈ కలర్లో వచ్చే వరకు. ఇప్పుడు వడకట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండుకోవాలి, బాగా ఈ విధంగా పిండుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 4 టీ స్పూన్స్ మినపప్పు, 4 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. ఈ కలర్లో వచ్చేలా మనం వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5 ఎండుమిరపకాయలు వెలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ బెండకాయలను వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవాలి మెత్తపడడానికి ఇంకొంచెం. తర్వాత 1 టీ స్పూన్ పంచదార కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బాగా మళ్ళీ మిక్స్ చేసుకుని అలా ఉడకబెట్టుకుంటే స్టవ్ ఆపేయచ్చు, మన కూర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.